మేడ్చల్ జిల్లా కీసర మిషన్ భగీరథ ఏఈ రాహుల్ పనులు కల్పిస్తానని నమ్మించి ప్రైవేట్ కాంట్రాక్టుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు దండుకొని గత కొన్ని నెలల నుంచి పరారీలో ఉన్న విషయం తెలిసిందే. అయితే విదేశాల్లోకి పారిపోతుండగా ఢిల్లీ విమానాశ్రయంలో పోలీసులు అరెస్ట్ చేశారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ కాంట్రాక్టర్లు కీసర పోలీసులను ఆశ్రయించారు. మేడ్చల్ జిల్లా కీసర మిషన్ భగీరథ ఏఈ రాహుల్ పనులు కల్పిస్తానని నమ్మించి ప్రైవేట్ కాంట్రాక్టర్ల నుంచి భారీ మొత్తంలో డబ్బులు దండుకొని గత కొన్ని నెలల నుంచి పరారీలో ఉన్న విషయం తెలిసిందే. అయితే విదేశాల్లోకి పారిపోతుండగా ఢిల్లీ విమానాశ్రయంలో పోలీసులు అరెస్ట్ చేశారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ కాంట్రాక్టర్లు కీసర పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు సిద్ధంగా. మధు, పనులు ఇప్పిస్తానంటూ కూడా కోట్లాది రూపాయలు వసూలు చేసి పారిపోయేందుకు ప్రయత్నం చేసినటువంటి రాహుల్ విషయంలో ఇప్పుడు అనేక కొత్త విషయాలు అయితే బయటకు వస్తున్నాయని చెప్పవచ్చు. పోలీసులు అదుపులోకి తీసుకొని పూర్తిగా అసలు ఏం జరిగింది అనే దాని మీద ఆరాధించిన క్రమంలోనే కీసర మండలం మిషన్ భగీరథ ప్రాజెక్ట్ ఏదైతుందో అందులో ఏఈగా పనిచేస్తున్నటువంటి రాహుల్ మీకు కొన్ని కాంట్రాక్ట్లు ఇప్పిస్తామంటూ కూడా నమ్మించి అనేక మంది కాంట్రాక్టర్ల దగ్గర నుంచి కూడా 15 కోట్ల వరకు కూడా డబ్బులు రాబట్టినట్టుగా అయితే సమాచారం. ఆ డబ్బులన్నింటినీ కూడా 8 నెలల క్రితం వాటన్నింటినీ డబ్బులు తీసుకొని పరారీలో ఉన్నటువంటి రాహుల్ అప్పటి నుంచి కూడా విధుల్లోకి అయితే రాలేదు. విధుల్లోకి రానటువంటి రాహుల్ మీద కంప్లైంట్లు వచ్చిన నేపథ్యంలోనే అతను విదేశాలకు పారిపోతున్నారు అనే సమాచారంతో రంగంలోకి దిగినటువంటి పోలీసులు అదుపులోకి అయితే తీసుకున్నారు. ఢిల్లీ విమానాశ్రయంలో ఉన్నటువంటి రాహుల్ ని అక్కడి నుంచి విదేశాలకు వెళ్ళబోతున్నారు అనే ఇన్ఫర్మేషన్ తో అక్కడికి చేరుకున్నటువంటి పోలీసులు అక్కడైతే అదుపులోకి తీసుకున్నారు. ఒక్కొక్కరిగా ఎవరైతే రాహుల్ బారిన పడి మూతపడినటువంటి కాంట్రాక్టులు ఉన్నా వాళ్ళు ఒక్కొక్కరిగా ప్రస్తుతం బయటకైతే రావడం జరుగుతుంది. సుమారు రాహుల్ 15 కోట్ల రూపాయల వరకు కూడా బాధితుల నుండి డబ్బులు వసూలు చేశారని ఒక్కొక్క బాధితులు చెప్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే తెలుస్తుంది. తమకు న్యాయం చేయాలంటూ కూడా కీసర పోలీసులను ఆశ్రయించినటువంటి కాంట్రాక్టర్లు ఎలా డబ్బులు తీసుకున్నారు, ఏమని చెప్పి తీసుకున్నారు అనే దాని మీద పూర్తిగా తమ వద్ద ఉన్నటువంటి ఆధారాలన్నింటినీ కూడా కాంట్రాక్టర్లు అయితే పోలీసులకు అందజేశారు. ఏఈ రాహుల్ కుటుంబంలో ఉన్నటువంటి అతని భార్య ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి ఏఈగా ఉన్నారు. అదేవిధంగా తల్లిదండ్రుల్లో కూడా ప్రభుత్వ ఉద్యోగులని ఏఈ రాహుల్ బాధితులు ఇంకా ఉన్నారంటూ కూడా పోలీసులు అయితే చెప్పిన నేపథ్యంలోనే ఇంకా పూర్తిగా అంటే అతన్ని అదుపులోకి తీసుకుని ఏ విధంగా కాంట్రాక్ట్లు ఇప్పిస్తామని చెప్పడం, మీ వెనక ఎవరున్నారు అంటే రాహుల్ వెనక ఎవరున్నా ఉండి ఈ వ్యవహారం అంతా కూడా నడిపారా, రాబట్టినటువంటి కోట్లాది రూపాయల డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఎక్కడ దాచిపెట్టారు, ఇలా అనేక కోణాలలో అయితే ప్రస్తుతం కీసర పోలీసులు ఇన్వెస్టిగేషన్ అయితే మొదలు పెట్టారు. రైట్, థ్యాంక్ యూ మధు.